హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభ రాశి వారు ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కర్మ ఫలితం ఇప్పుడు ప్రారంభమవుతోంది. మీకు అన్యాయం చేసిన వాళ్ళు, మిమ్మల్ని నిలువునా ముంచేసిన వాళ్ళు, మీ నమ్మకాన్ని ఆడుకున్న వాళ్ళు, మీ కన్నీళ్లను చూసి వెనక నవ్వుకున్న వాళ్ళు ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం దగ్గర పడుతోంది. ఇంతకాలం వీరు పడిన కష్టాలు, అనుభవించిన అవమానాలు, గుండెల్లో దాచుకున్న బాధలు అన్నీ కూడా ఆ భగవంతుడికి తెలుసు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు ఖచ్చితంగా అందరికీ సమాధానం చెబుతుంది అనడానికి రాబోయే రోజుల్లో మీ జీవితమే ఒక నిదర్శనంగా మారే అవకాశం ఉంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసి, మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించి, మిమ్మల్ని ఒంటరిని చేసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీ వైపు ఆశ్చర్యంగా చూసే పరిస్థితి రాబోతోంది. ఈ విశ్వం మీ వైపు ఒక పెద్ద సత్యాన్ని తీసుకువస్తోంది. అందుకే ఈ క్షణం నుండి మీరు చాలా జాగ్రత్తగా, అంతే అప్రమత్తంగా ఉండాలి. మీ గుండెల్లో ఉన్న భారాన్ని దించి ఆ దైవశక్తులపై నమ్మకం ఉంచాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అద్భుతమైన మార్పులను, జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ జీవితంలో జరగబోయే కర్మ పరిణామాలను పూర్తిగా తెలుసుకునే ముందు మీరందరూ ఒక చిన్న పని చేయండి. మన కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని భక్తితో టైప్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. మీ ఆత్మీయులైన వృషభ రాశి వారితో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. తద్వారా మీ బాధను పంచుకోవడానికి, ఆ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించడానికి మాకొక అవకాశం లభిస్తుంది. మీ ఒక్క లైక్ మరియు సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృషభ రాశి అనేది స్థిరత్వానికి, ఓర్పుకు, అమాయకత్వానికి మారుపేరుగా నిలుస్తుంది. ఎవరికైనా సహాయం చేయాలి అంటే మీరు వెనకాడరు. అవతలివాడు శత్రువైనా సరే వాడు కష్టాల్లో ఉన్నాడు అని తెలిస్తే మీ చేతనైనంత సహాయం చేసే గుణం మీది. కానీ ఈ మంచితనమే మీ జీవితంలో చాలామందికి ఆయుధంగా మారింది. మిమ్మల్ని ఒక మెట్టుగా వాడుకుని పైకి ఎదిగిన వాళ్ళు, మీ సహాయం పొంది మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు మీ చుట్టూ చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు గ్రహాల గమనం మారుతోంది. మీ కర్మస్థానంలో మరియు లాభస్థానంలో జరుగుతున్న కొన్ని అద్భుతమైన మార్పుల వల్ల మీ జీవితంలో ఇంతకాలం ఆగిపోయిన న్యాయం ఇప్పుడు మీ తలుపు తట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. విశ్వం యొక్క న్యాయం చాలా విచిత్రంగా ఉంటుంది. మనం ఎవరికీ అన్యాయం చేయనంత వరకు మనకు కాస్త ఆలస్యంగానైనా సరే సరైన న్యాయం లభిస్తుంది. చాలాసార్లు మీరు మీకంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచిస్తూ మీ ఆనందాన్ని పక్కన పెట్టారు. మీరు చేసిన ప్రతి మంచి పని కూడా వృధా పోలేదు. అదంతా ఒక శక్తిగా మారి ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంది. మీకు ద్రోహం చేసిన వారు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా వారి పతనం కూడా వాళ్ళు అనుకున్న దానికంటే వేగంగా జరిగే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే దైవ న్యాయం ఎప్పుడూ పక్షపాతం లేకుండా ఉంటుంది. ఈ కర్మఫలాల మార్పు అనేది కేవలం శిక్షలకే పరిమితం కాదు. ఇది మీకు రావలసిన బహుమతులను కూడా అందిస్తుంది. ఇన్నాళ్ళు మీరు ఏ విజయాల కోసం పరితపించారో అవి నెమ్మదిగా మీ దరి చేరడం మీరే స్వయంగా గమనిస్తారు. ఇంతకాలం మిమ్మల్ని మోసం చేసిన వాళ్లే, మిమ్మల్ని అసహ్యించుకున్న వాళ్లే ఇప్పుడు మీకోసం ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వస్తుందంటే కాలం వాళ్ళకి మీ విలువను చూపిస్తోంది. మీ లేమిలో వాళ్ళు ఆనందాన్ని వెతుక్కున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో వచ్చిన కొన్ని ఆకస్మిక మార్పుల వల్ల మీ అవసరం వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి అర్థం కాబోతోంది. మీతో మాట్లాడడానికి, మీతో పాత పరిచయాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇది కేవలం మీపై ప్రేమతో కాదు, వాళ్ళ స్వార్థం కోసం మరియు వాళ్ళు చేసిన తప్పుల నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రమే. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మారిపోయినట్లు నటిస్తారు. చాలా కాలం తర్వాత మీకు ఫోన్ చేయడము లేదా మెసేజ్ చేయడము జరుగుతుంది. ఆ ఫోన్ కాల్స్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో మీరు గ్రహించాలి. వృషభ రాశి వారు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామందికి షాక్ ఇవ్వచ్చు. మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి గత కొన్ని నెలలుగా మీ గురించి ఇతరుల వద్ద తప్పుగా మాట్లాడుతున్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మీ ముఖం మీద మాత్రం మీకు ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడు. మీ ప్రతి కదలికను గమనిస్తూ, మీ లోపాలని ఎత్తి చూపుతూ, మీ కుటుంబంలో లేదా మీ వృత్తిలో చిచ్చు పెట్టడానికి ఆ వ్యక్తి తెర వెనుక చాలా ప్రయత్నాలు చేశాడు. మీకు ఎందుకు పనులు కావడం లేదు, ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి అని మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు.
దానికి కారణం మీ అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ చుట్టూ ఉన్న ఈ ముసుగు వేసుకున్న వ్యక్తులే. కానీ ఇప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల వారి ముసుగులు పూర్తిగా తొలగిపోబోతున్నాయి. గత కొన్ని రోజులుగా మీకు పాము, ఆలయం, ప్రవహిస్తున్న నది, మరణించిన బంధువులు లేదా చిన్నపిల్లలు కలలో కనిపిస్తుంటే ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. జ్యోతిష్య శాస్త్రం మరియు కలల శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి ఇలాంటి కలలు రావడం అనేది వారి జీవితంలో జరగబోయే ఒక గొప్ప మార్పుకు సూచిక. పాము కలలో కనిపించడం అంటే మీ చుట్టూ ఉన్న శత్రువులు నిర్వీర్యం కాబోతున్నారని అర్థం. ఆలయం లేదా మరణించిన పెద్దలు కనిపిస్తే మీకు దైవిక రక్షణ మరియు పితృదేవతల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, మీరు తీసుకునే నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుందని అర్థం. ఈ కలలు మీకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రకృతి పంపుతున్న సందేశాలుగా భావించాలి. అలాగే ఇటీవల మీరు 11, 11, 3:33 లేదా 4:44 లాంటి సంఖ్యలను పదే పదే చూస్తున్నారా? మీరు మొబైల్ చూసినప్పుడు లేదా ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు వాహనాల నంబర్ ప్లేట్లపైన గడియారంలో ఈ సంఖ్యలు మీకు పదే పదే కనిపిస్తుంటే, అయితే ఇది విశ్వం మీకు పంపుతున్న ఒక ప్రత్యేక సంకేతంగా పరిగణించవచ్చు. దీని అర్థమేమిటంటే, విశ్వశక్తులు మీ కర్మను సమతుల్యం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మీరు ఒంటరివారు కాదు. అదృశ్య శక్తులు మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాయి. ఈ సంఖ్యలు కనిపించినప్పుడల్లా మీరొక్క నిమిషం కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మీ మనసులోని కోరికను బలంగా కోరుకోండి. ఇది మీలో సానుకూల శక్తిని అద్భుతంగా పెంచుతుంది. మీ వెనుక జరిగిన కుట్రల గురించి ఆలోచిస్తే కొన్ని రహస్యాలు విన్నప్పుడు మీకు నిజంగానే గుండె ఆగినంత పనవుతుంది. ఎందుకంటే మీరు ప్రాణంగా నమ్మిన వాళ్లే మీ వెనుక అంత పెద్ద గోతిని తవ్వారా అనే నిజం మీకు తెలుస్తుంది. కానీ ఆ సమయంలో మీరు ఆవేశపడకూడదు. కేవలం నిశ్శబ్దంగా గమనించాలి. ఎందుకంటే ఆ భగవంతుడే వాళ్ల బండారాన్ని బయటపెడుతున్నాడు. మీరు ఎవ్వరిపైనా పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కాలమాడే ఈ వింత నాటకాన్ని చూస్తూ ఉండండి. మీ కర్మ ఫలితం ఎలా ఉంటుందో, ఎదుటివారి కర్మ ఫలితం ఎలా ఉంటుందో విశ్వం నిరూపించబోతోంది. కొంతమంది వృషభరాశి వారికి ఈ అనుభవాలు ఇప్పటికే మొదలై ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే 3 అక్షరాలు విన్న తర్వాత చాలామంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఈ 3 అక్షరాలలో ఒకటి మీ జీవితంలో ఇప్పటికే ఉంది. ఈ పేర్లు ఉన్న వ్యక్తులు అందరూ చెడ్డవారు అని నేను చెప్పడం లేదు. కానీ జ్యోతిష్య సూచనల ప్రకారం ప్రస్తుత గ్రహాల స్థితిని బట్టి మీ రాశివారికి ఈ నిర్దిష్ట అక్షరాలతో మొదలయ్యే వ్యక్తుల వల్ల కొంత ఇబ్బంది లేదా మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. వారి ప్రవర్తనలో ఉన్న మార్పులను మీరు చాలా స్పష్టంగా గమనించవచ్చు. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడానికి ఈ సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. మొదటిగా స అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు. మీ జీవితంలో ఈ అక్షరంతో పేరు ఉన్న ఒక వ్యక్తి చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు లేదా గతంలో పోషించి ఉండవచ్చు. వీరు మీ ముందేమో చాలా మంచిగా మాట్లాడుతుంటారు, మీ శ్రేయస్సును కోరుకునే వారిలా నటిస్తుంటారు. కానీ లోపల మీ ఎదుగుదలవి చూసి ఈర్ష్యపడే అవకాశం ఉంది. వీరితో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిగత విషయాలను, మీ ఆర్థిక ప్రణాళికలను అస్సలు పంచుకోకండి. వీరు మీ ఐక్యతను దెబ్బతీయడానికి, మీ ఆలోచనలను తప్పుదారి పట్టడానికి సూక్ష్మంగా ప్రయత్నిస్తారు. వీరి మాటల్లోని తీయదనం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని మీరు గ్రహించాలి. రెండవ గ్రూపు విషయానికి వస్తే రా అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు మీ కుటుంబంలో కానీ, మీ బంధువుల్లో కానీ లేదా మీ స్నేహితుల్లో కానీ ఉండవచ్చు. వీరు అకస్మాత్తుగా మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. గతంలో మిమ్మల్ని ఏదో ఒక విషయంలో నిరాశపరిచిన వీరు ఇప్పుడు మీకు సహాయం చేస్తామనో లేదా మీతో కలిసి ఏదైనా వ్యాపారం చేస్తామనో మీ ముందుకు రావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్క తప్పు చేస్తే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ సమయంలో వీరు చెప్పే మాటలను నమ్మి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం కానీ, వీరికి అప్పులు ఇవ్వడం కానీ చేస్తే ఆ డబ్బు తిరిగి రావడమే కాకుండా మీ బంధం కూడా పూర్తిగా దెబ్బతింటుంది. మూడవది కా అనే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు. మీరు పనిచేసే చోట కానీ, మీ వ్యాపార రంగంలో కానీ ఈ అక్షరంతో పేరు ఉన్న ఒక వ్యక్తి వల్ల కొంత రాజకీయాలు లేదా మీపై లేనిపోని అపవాదులు వేసే ప్రయత్నాలు జరగవచ్చు. వీరు మీ లొసుగులను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు, మీ వ్యక్తిత్వానికి భంగం కలిగించేలా వెనుక నుండి పావులు కదుపుతారు. అందుకే మీ చుట్టూ ఉన్న ఈ అక్షరాల వ్యక్తుల ప్రవర్తనను చాలా నిశితంగా గమనించండి. వీరు నిజంగా మీ మంచి కోరుకుంటున్నారా లేక మీ వెనుక ఏదైనా కుట్ర చేస్తున్నారా అనేది గ్రహించడానికి మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. ఈ 3 పేర్ల సమూహాలు మీ జీవితంలో ఒక పరీక్ష లాంటివి. ఈ పరీక్షలో మీరు నెగ్గాలంటే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఈ రాబోయే కాలంలో మీ ఆర్థిక విషయాలు, ధన లావాదేవీల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.
వృషభ రాశి వారికి గత కొన్ని నెలలుగా డబ్బు విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, రావలసిన బాకీలు సకాలంలో అందకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు మీ కర్మస్థానంలో మార్పుల వల్ల ఆగిపోయిన ధనం తిరిగి రావే మార్గాలు సుగమమయ్యే అవకాశం ఉంది. ఎక్కడో పాత బాకీలు, మీరు ఎప్పుడూ ఆశలు వదిలేసుకున్న డబ్బు అకస్మాత్తుగా మీ చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో కూడా మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించే సూచనలున్నాయి. కానీ ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేసే ప్రమాదం ఉంది. డబ్బు చేతికి రాగానే అహంకారంతో కానీ లేదా అతి నమ్మకంతో దాన్ని అనవసరమైన విషయాలకు ఖర్చు చేయకూడదు. మీ కుటుంబ జీవితంలో మరియు బంధుత్వాలలో కూడా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన బంధువులు, మీ కుటుంబంలో కలహాలు సృష్టించిన వ్యక్తులు ఇప్పుడు తమ తప్పులను తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మీ కుటుంబంలో ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. అయితే మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని కొందరు వ్యక్తులు మీపై గుసగుసలులాడటం, సామాజికంగా మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నించడం వంటివి చేస్తారు. కానీ దైవబలం మీ వెనుక ఉంది. మీరు ఏ రోజైతే ధర్మాన్ని నమ్ముకొని ముందుకు సాగుతారో ఆ రోజు ఏ శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీ ఇంట్లో ఉన్న పెద్దవారి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. వారి ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్యపరంగా చూసుకుంటే రాబోయే 7 రోజులు, 11 రోజులు మరియు 21 రోజులు మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కాలఖండాలుగా మారబోతున్నాయి. ఈ సమయాల్లో విశ్వంలో కొన్ని ప్రత్యేకమైన శక్తులు మీ రాశిని ప్రభావితం చేస్తాయి. రాబోయే 7 రోజుల్లో మీకొక ముఖ్యమైన సమాచారం లేదా ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది మీ ఆలోచన విధానాన్ని మార్చబోయేదిగా ఉంటుంది. ఇది ఒక విధంగా ప్రశాంతతకు ముందుండే నిశ్శబ్దం లాంటిది. మీకు తెలియకుండానే మీ శత్రువులు తమ వ్యూహాలను మార్చుకునే సమయం ఇది. ఈ 7 రోజులు మీరు ఎటువంటి వాదనలకు దిగకుండా చాలా మౌనంగా పరిస్థితులను గమనించాలి. అలాగే రాబోయే 11 రోజుల్లో మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం, ఒక పెద్ద ఆందోళన తొలగిపోయే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఫైళ్లు కదలడం, కోర్టు కేసులు ఉంటే వాటిలో మీకు అనుకూలమైన వార్తలు రావడం, లేదా మీ వ్యాపారంలో ఒక కొత్త ఒప్పందం కుదరడం వంటివి జరుగుతాయి. మీ శ్రమకు గుర్తింపు లభించే సమయం ఇది. ఈ 11 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ భవిష్యత్తు ఎదుగుదలకు పరోక్షంగా ఎంతగానో సహాయపడతారు. అయితే ఇక్కడ కూడా మీ రహస్యాలను పూర్తిగా వెల్లడించకుండా జాగ్రత్త పడాలి. ఇక అత్యంత కీలకమైన 21 రోజుల వ్యవధిలో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఈ 21 రోజుల్లో మీ శత్రువులు పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది. మిమ్మల్ని మోసం చేసిన వారు మీ ముందుకు వచ్చి తమ తప్పును ఒప్పుకోవడము లేదా పరోక్షంగా మీ సహాయాన్ని అర్థించడము జరుగుతుంది. మీ జీవితంలో ఒక పెద్ద సత్యం ఆవిష్కృతమవుతుంది. ఇంతకాలం మిమ్మల్ని చీకటిలో ఉంచిన కొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ 21 రోజుల తర్వాత మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. అది మీ ఆర్థిక స్థితిని కానీ లేదా మీ సామాజిక హోదాను కానీ పెంచేదిగా ఉంటుంది. ఈ రోజుల్లో మీరు ప్రతిరోజు ఉదయం ఇష్టదైవాన్ని స్మరించుకోవడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నశించి సానుకూల ఊర్జ పెరుగుతుంది. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక దైవిక ప్రణాళిక ఉంటుంది. మీరు అనుభవించిన కష్టాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు, మిమ్మల్ని ఒక శక్తివంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి మాత్రమే. ఇప్పుడు విశ్వం మీ నుండి ఒకే ఒక్క విషయాన్ని ఆశిస్తోంది. అది ఓర్పు మరియు వివేకం. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని త్వరపడి అందుకోకండి. అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు మీ ముందుకు వచ్చి క్షమాపణలు కోరినప్పుడు లేదా మళ్ళీ స్నేహం చేద్దామన్నప్పుడు భావోద్వేగాలకు లోనే వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. క్షమించడం మంచి గుణమే, కానీ మళ్ళీ నమ్మి మోసపోవడం మీకే నష్టం కలిగిస్తుంది. మీ పాత తప్పుల నుండి నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకొని ముందడుగు వేయండి. గ్రహ సంచారాల దృష్ట్యా గురుడు, రాహువు లాంటి శక్తివంతమైన గ్రహాలు కూడా ఇప్పుడు మీ జీవితంలో చోటు చేసుకునే మార్పులకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా కాలంగా అడ్డంకులు సృష్టించిన ఆ గ్రహాల స్థానాలు ఇప్పుడు సానుకూల ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
మీరు ఇంతకు ముందు ఏ పనులు మొదలుపెట్టినా అందులో ఏదో ఒక ఆటంకం ఎదురయ్యేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీ మార్గంలో ఉన్న రాళ్ళు పువ్వులుగా మారే సమయం ఆసన్నమైంది. కాకపోతే ఈ సమయంలో మీరు మీ ప్రణాళికలను ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచడం ఎంతో అవసరం. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులను మీరు గమనిస్తారు. నిన్నటి వరకు మీతో సరిగ్గా మాట్లాడని వారు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఈరోజు మీతో చాలా మర్యాదగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. దీనికి కారణం మీపై ఉన్న ప్రేమ కాదు, మీ చుట్టూ మారుతున్న కాలం మరియు మీపై పెరుగుతున్న దైవానుగ్రహం. వారు మీ శక్తిని గుర్తించారు, మీ వెనుక ఉన్న అదృశ్య శక్తిని చూసి భయపడుతున్నారు. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు. వారు మీకు చేసిన అన్యాయం ఇప్పుడు వారి జీవితాల్లో ఏ రూపంలో ఎదురవుతుందో వారు ఊహించలేకపోతున్నారు. అందుకే ఆ భయంతో మీతో మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి, తలనొప్పి లేదా జీర్ణక్రియకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. కానీ ఇవన్నీ తాత్కాలికమేనని మీరు గ్రహించాలి. ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా దైవనామస్మరణ చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆలోచనలలో స్పష్టత వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశాంతమైన మనస్సుతో తీసుకోండి. ఆవేశంలో లేదా బాధలో ఉన్నప్పుడు ఎటువంటి వాగ్దానాలు చేయకండి, ఎవరికీ హామీలివ్వకండి. వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయం కొత్త అవకాశాలను తీసుకువచ్చే అవకాశం ఉంది. గతంలో మీ భాగస్వాములు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు, లేదా మీ క్లయింట్లు మీకు రావాల్సిన డబ్బును ఎగ్గొట్టి ఉండవచ్చు. దీనివల్ల మీరు ఆర్థికంగా నష్టపోయారు. కానీ ఇప్పుడు కొత్త మార్గాలు కనిపిస్తాయి. అయితే మీ వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి. పత్రాల విషయంలో, సంతకాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగం చేసేవారి పరిస్థితి చూస్తే మీ కార్యాలయంలో సహోద్యోగుల నుండి కొంత అసూయ, ద్వేషం ఎదురైనప్పటికీ మీ పనితీరే మీకు రక్షణగా నిలుస్తుంది. పై అధికారులు మీ నిజాయితీని గుర్తిస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో ఎవరైనా మీకు వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తామని వచ్చినప్పుడు, లేదా మీరు ఎవరికైనా జామీనుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెనకడుగు వేయండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం బాగుంది కనుక ఇతరులు మీ అదృష్టాన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు భావోద్వేగాలకు లోనై ఎవరికో అండగా నిలబడితే చివరకు ఆ నష్టం మీరే భరించాల్సి వస్తుంది. కాబట్టి ఎంత దగ్గరి వారైనా సరే ఆర్థిక లావాదేవీల విషయంలో ఒక గీత గీసుకొని దాన్ని దాటకుండా ఉండటం మీ భవిష్యత్తుకు ఎంతో క్షేమకరం. వృషభ రాశి వారు ఎల్లప్పుడూ న్యాయబద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతారు. మీ ఈ గుణమే మీకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. రాబోయే రోజుల్లో మీ గౌరవ మర్యాదలు మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు ఎంచుకున్న రంగంలో, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా చదువు కావచ్చు, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. దైవిక రక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ఇష్టదైవ ఆరాధనను అస్సలు మానకండి. మీ ప్రేమ జీవితం లేదా దాంపత్య జీవితం గురించి మాట్లాడితే, గతంలో కొందరు వ్యక్తులు మీ బంధాన్ని విడదీయాలని చూశారు. మీపై లేనిపోని అపవాదులు వేసి మీ భాగస్వామి మనస్సును మార్చాలని ప్రయత్నించారు. కానీ మీ నిజాయితీ, మీ నిష్కల్మషమైన ప్రేమ మిమ్మల్ని కాపాడాయి. ఇప్పుడు ఆ కుట్రలు చేసిన వారి అసలు స్వరూపం మీ భాగస్వామికి తెలిసే అవకాశం ఉంది. వారు మీ విలువను మరింతగా గుర్తిస్తారు. మీ బంధం మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కూడా మెండుగా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడంటేనే భోగభాగ్యాలు, అందం, ఐశ్వర్యం. మీ రాశిపై శుక్రుని ప్రభావం వల్ల మీకు లగ్జరీ వస్తువులపై ఆసక్తి ఎక్కువ. రాబోయే రోజుల్లో మీరు కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కానీ శుక్రుని ప్రభావం వల్ల ఒక్కోసారి విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేసే ప్రమాదం ఉంది. దీనిని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ అనేది మీ జీవితానికి చాలా అవసరం. వచ్చిన ఆదాయాన్ని సరైన మార్గంలో మదుపు చేయడం నేర్చుకోండి. చట్టపరమైన సమస్యలు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వృషభ రాశి వారికి ఈ కాలంలో ఒక అనుకూలమైన వార్త అందే అవకాశం ఉంది. వివాదాల సద్దుమణిగి రాజీ మార్గంలో సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీ మనస్సుపై ఉన్న ఒక పెద్ద భారం దిగపోతుంది. విద్యార్థుల విషయానికి వస్తే మీ ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సకారాత్మక ఫలితాలు వస్తాయి. అయితే మిమ్మల్ని తప్పుదోవి పట్టించే స్నేహితుల నుండి దూరంగా ఉండటం మంచిది.
మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ప్రతిరోజు సాయంత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దీపం వెలిగించండి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరం లేదా వెంకటేశ్వర సుప్రభాతం వినండి. ఇది మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులను పారద్రోచి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయి. దైవ చింతన ఎల్లప్పుడూ మీకు అతిపెద్ద రక్షణ కవచంలా నిలుస్తుందని మర్చిపోకండి. ఇదంతా కేవలం ఒక జ్యోతిష్య మార్గదర్శకత్వం మరియు ఆధ్యాత్మిక విశ్లేషణ మాత్రమేనని మీరు గుర్తుంచుకోవాలి. గ్రహాల స్థితిగతులు మరియు విశ్వంలో ఉన్న శక్తులు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి ఇదొక దిక్సూచి లాంటిది. మీ భవిష్యత్తు అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ కర్మ మరియు మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కర్మలతో ముందుకు సాగండి. మీకు జరిగిన అన్యాయాన్ని ఆ భగవంతుడికి వదిలేయండి. వృషభ రాశివారు తమ జీవితంలో ఎన్నోసార్లు మోసపోయినా వారిలో ఉన్న మానవత్వం మాత్రం చావదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మళ్ళీ కరిగిపోతారు. మీ కారుణ్య గుణమే మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. కానీ సమాజం చాలా క్రూరమైనది. మీ మంచితనాన్ని వారు చేతకానితనంగా చూస్తారు. అందుకే భగవంతుడు ఇప్పుడు మీకు ఒక రక్షణ కవచాన్ని ఇస్తున్నాడు. మీ జీవితంలోకి వచ్చే ప్రతి నూతన వ్యక్తిని పరీక్షించండి. వారు మీతో ఎందుకుంటున్నారు, వారి స్వార్థం ఏమిటి అనేది ఆలోచించండి. రాబోయే రోజుల్లో మీరు మీ కలలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. మీకు కావలసిన ఆర్థిక సహాయం అందుతుంది. మీ మిత్రులు, మీ శ్రేయోభిలాషులు మీకు తోడుగా నిలుస్తారు. మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం, ఒక వెలుగుతో కూడిన భవిష్యత్తు ప్రారంభం కాబోతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నిరాశ, నిస్పృహలను వదిలేసి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. దైవంపై నమ్మకం, మీ కర్వపై నమ్మకం ఉంచండి. ఈ వీడియో ముగిసిన వెంటనే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ను ఒకసారి గమనించండి. నేను చెప్పిన అక్షరాలలో ఏదైనా పేరు కనిపిస్తే వెంటనే వారిని అనుమానించమని కాదు, కానీ వారి ప్రవర్తనను మాత్రం జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే రాబోయే 21 రోజులు మీ జీవితంలో ఒక పెద్ద సత్యాన్ని బయటపెట్టబోతున్నాయి. ఎవరు మీ శ్రేయోభిలాషులు, ఎవరు మీ వెనుక గొయ్యి తవ్వేవాళ్ళు అనేది మీకు స్పష్టంగా అర్థం కాబోతోంది. ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. చివరగా వృషభ రాశి వారికి ఈ సమయం ఒక గొప్ప వరంగా మారబోతోంది. మోసం చేసిన వారు తమ తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. మీరు మాత్రం మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. భగవంతుడి అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి సరికొత్త వెలుగులు నిండబోతున్నాయి. రాబోయే రోజులు మీకు ఎంతో శుభప్రదంగా ఉండాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, నా మాటలు మీ మనసుకు హత్తుకుంటే వెంటనే కామెంట్ సెక్షన్లో జై శ్రీ వెంకటేశ్వర స్వామి అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులలో ఉన్న వృషభ రాశి వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకుని అప్రమత్తంగా ఉంటారు. మా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ధన్యవాదాలు.